తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా విజయ్ ఈ కేసులో పిటిషన్ వేస్తూ దీంట్లో కుట్ర కోణం ఉందని, ఈ కేసును సీబీఐకి బదిలీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని టీవీకే పార్టీ అధినేత విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా పోలీసులు ప్రాథమిక విచారణలో ఉండగానే సీబీఐ కోరటం సరైనది కాదని వ్యాఖ్యానించింది. అలాగే ఈ కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రత్యేక సిట్ బృందానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయినా గానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం టీవీకే అధినేత విజయ్ పట్ల ఉదాసీనతగా వ్యవహరించిందని మండిపడింది. అలాగే ఇంతమంది భారీ సంఖ్యలో జనాలు వస్తుండగా గాని ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో తెలీదా అంటూ ఆ కార్యనిర్వాహకుల్ని అలాగే పోలీసుల్ని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రభుత్వం రూపొందించాలని ఆదేశించింది. అలాగే రాజకీయ పార్టీలు ఏదన్నా ర్యాలీ గాని చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, వాటర్ ఏమన్నా విషయం జరిగినప్పుడు వెంటనే తప్పించుకోవటానికి ఇతర మార్గాలు ఉండేలా ఉండాలని ఆదేశించింది. కోర్టులు రాజకీయ వేదికలకు కాదు, ఆ పార్టీ, ఈ పార్టీ అని ఇద్దరు పిటిషన్లు కాదు. కోర్టు రాజకీయ వేదికలకి ఆస్కారం ఉండకూడదు అంటూ ఘాటుగా